చాలామందికి బయట జనాలకి ఒక చిన్న ఇంకా క్లారిటీ రాని క్వశ్చన్ అన్నమాట. అది ఒక ఇంట్రెస్ట్ అనుకోండి, ఏదనుకోండి. ఆ రోజు యాక్సిడెంట్ అప్పుడు నువ్వు పక్కనే ఉన్నట్టున్నావు కదా, అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది చాలామందికి ఒక క్యూరియాసిటీ. అసలు ఏం జరిగింది, ఎవరు డ్రైవ్ చేస్తున్నారు, ఏం జరిగింది? డ్రైవర్ అప్పుడు అంతకుముందు కేసులో కూడా చెప్పింది కదా జరిగింది. డ్రైవర్ వేరే ఆయన డ్రైవ్ చేస్తున్నాడు. అదేంటంటే ఇప్పుడు మనకి ఊళ్ళల్లో లైట్లు ఉండవు. ప్రతి కార్నర్కి ఇంకో చోట మలుపులు లైట్లు ఉండవు, కనీసం సైన్ బోర్డ్స్ కూడా ఉండవు. దో ఇట్ ఈస్ ఊరు నుంచి ఇంకో కనెక్టింగ్ రోడ్ అయినా కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఏంటంటే పైగా ఏంటంటే ప్రచారం. ఇప్పుడు ఒక స్టాల్ బోట్ ఆ రేంజ్లో ఉన్నప్పుడు జనాలు వెనక రావడం సహజం, పరిగెత్తుకుంటూ ఫాలో అవుతుంటారు. చీకట్లో బండ్లు వేసుకొని వస్తారు. నేను ఆ ఉన్మాదాన్ని చూశాను. వాళ్ళు ఈ ఊరు నుంచి ఇంకో ఊరు వరకు అనుకుంటూ వచ్చేస్తూ ఉండేవాళ్ళు. అరే పడిపోతావురా బాబు, మేము చూస్తుండేవాళ్ళం. ఎందుకంటే ఇటు నుంచి చూసేవాళ్ళం కదా, ఒరే పిచ్చోడ పడిపోతావు అబ్బే పట్టించుకోకుండా వచ్చేస్తారు. ఈ కైండ్ ఆఫ్ దీంట్లో ఉంటారు. ఓకే. లాస్ట్లో ఖమ్మం నుంచి మేము ట్రావెల్ చేయడానికి అయిపోయింది మొత్తం స్పీచ్ అంతా అయిపోయింది. బయలుదేరాం. జనాలు ఫాలోయింగ్ విపరీతంగా. సరే బయలుదేరాము, ఎక్కాము. అనుకోని మలుపు అంటే ఫాస్ట్కి వెళ్దాం, ఇక్కడ మళ్ళీ ఎవరో ఒకడు ఫాలో అవుతాడు. అనుకోని మలుపు రావడం. అదేంటంటే రోడ్డుకి అదేదో కరెక్ట్గా చీకట్లో కుక్కో లేకపోతే అది కరెక్ట్గా కూడా చెప్పలేను. కుక్కో నక్కో ఇంకోటి అది కూడా చెప్పలేను. ఓకే. ఇప్పుడు అంటే అక్కడ కుక్క అని అంటారా, నక్క అయ్యి ఉండొచ్చు కదా, కాదు పిల్లి కూడా అయ్యి ఉండొచ్చేమో అని అనుకోండి. నేను ఆ చీకట్లో అది ఏంటో అన్న డీటెయిల్స్ కూడా చెప్పలేను. అదేదో వచ్చింది, తిరిగింది, టప్ 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 పడ్డాం. ఇది ఇలా కళ్ళు మూసి కళ్ళు తెచ్చేంత 30 సెకండ్లు అసలు అర్థం కాలేదు. ఓకే. ఏమైంది, యాక్సిడెంట్ అయిందా, ఇప్పుడు యాక్సిడెంట్ అయిందా, పోనీ అయ్యింది, బతికి ఉన్నామా, ఇన్ని రకాల ఆలోచనలు వచ్చాయి. అలాంటి సిచ్యువేషన్. మీరు ఇద్దరే ఉన్నారా అప్పుడు, డ్రైవర్ కాకుండా? లేదు, 6 ఉన్నారు మొత్తం బండిలో. శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నాడు. శ్రీనివాసరెడ్డి వెనక కాన్వాయ్ దీంట్లో, ఇంకొక వేరే బండిలో పడిన ఒక ఆ బండికి మా బండికి అంటే తేడా ఏంటంటే టోల్ గేట్ దాటి ఖమ్మం దగ్గర ఆ టోల్ గేట్ దాటేసి మాకేంటంటే తొందరగా వచ్చేసాం. ఆ టోల్ గేట్ దగ్గర దాటి రావాలిగా వీళ్ళు. ఆ టోల్ దగ్గర ఒక 20 సెకండ్లు 30 సెకండ్లు, లేకపోతే మామూలు వెనకే వచ్చేయాలి బండి. ఆ 20-30 సెకండ్లో జరిగింది. ఇప్పుడు నేను రాజమౌళిది అన్నామంటే లేదు కుదరదు, బిగినింగ్ లో మీరు లిఫ్ట్ ఇచ్చారు కాబట్టి. అది మనసులో కనుక లేకపోతే నిజంగా చెప్పు, ఓకే నేను రాజమౌళి గారిదే చేస్తాను అని. మనసులో అది పెట్టుకోవద్దు, నాకు ఫస్ట్ లిఫ్ట్ ఇచ్చారు కాబట్టి ఆయనే చేయాలి. త్రివిక్రమ్ గారు చేస్తాను. ఓకే. సురేందర్ రెడ్డి గారు చేసావు కదా? సురేందర్ రెడ్డి గారిది. సో నలుగురితో చేసావు. ఇప్పుడు సుకుమార్తో చేస్తున్నాను. సో త్రివిక్రమ్ గారు మిగతా 3 దృష్టిలో పెట్టుకోండి రాజుని. ఎప్పుడు ఎనీ టైం